నమస్తే అండి అందరికీ. ఈసారి సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని బ్యాగ్ సర్దుతూ ఉన్నప్పుడు ఈసారి మాత్రం ఏదేమైనా అమ్మ చేత ఒక్క పని కూడా చేయించకూడదు, మొత్తం అన్ని పనులు నేను అక్క మాత్రమే చేయాలి అని ఫిక్స్ అయిన నేను ఇలా బస్సు భీమవరంలోకి ఎంట్రీ అయిందో లేదో, ఎక్కడి నుంచి ఆవహించిందో తెలియదు కానీ ఎప్పట్లాగానే బద్ధకం చుట్టుముట్టేసిందండి. ఇంకా అక్కడ నేనే చేయాలి, ఇక్కడ నేనే చేయాలా, నా వల్ల కాదమ్మా, మీరేమైనా చేసి పెట్టండి, నేను తిని పెడతానని చెప్పేసి అన్నాను. కానీ ఈసారి మాత్రం పండక్కి అక్క నేను మొత్తం అన్ని పనులు ఎలాగైతేనే చేసుకున్నాము. అమ్మకి కొద్దిగా రెస్ట్ అయితే ఇచ్చామండి. కానీ అదేంటో కానీ ఇక్కడికి రాగానే నీ చేతి వంటే తినాలమ్మా, అక్కడ మేమే చేసుకొని బోర్ కొట్టేసింది అని మాకు అనిపిస్తే, అమ్మకి మాత్రం నాకు కూడా ఇక్కడ నా వంటలు తిని బోర్ కొట్టేసింది, మీరిద్దరు చేసి పెడితే తినాలని అమ్మకి అనిపించింది. ఇంక ఇవేమి అయ్యే పనులా లేవే అని చెప్పేసి పనులు షేర్ చేసుకున్నట్టే కుకింగ్ కూడా షేర్ చేసేసుకున్నాం. ఒక పూట అమ్మ, ఒక పూట నేను, ఇంకో పూట అక్క, ఇలా ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కరం చేసుకొని హ్యాపీగా అందరం ముగ్గురు వంటలు ముగ్గురం కూడా తిన్నామండి. అసలు పని చేసినట్టే లేదు ఈసారి. ఏదైనా అంతే కదండి, ఎక్కువ మంది ఉన్నప్పుడు పనులు కూడా ఎక్కువగానే ఉంటుంది, షేరింగ్ చేసుకుంటే మాత్రం లైట్ గానే అనిపిస్తుంది. ఎనీవే, వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.